అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది. ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లోనే పనులు చురుకుగా సాగుతాయి. మరి బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు అయితే అందుతాయి. చేతి వృత్తుల వారికైతే ఆశాజనకంగా ఉంటుంది. మరి బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చించడం జరుగుతుంది. వ్యాపారస్తులకు అధికారుల వల్ల సమస్యలు అనేవి తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. దూర ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది. ఆర్థికంగా బాగుగా అభివృద్ధి అనేది చెందుతారు. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తాయి. బంధుమిత్రుల రాకతోటి గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకు అవసరమవుతుంది. పెద్దల సలహాలను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకోవడం మంచిది. బ్యాంకు వ్యవహారాలు వాయిదా పడతాయి. మరియు ఈరోజు పోస్టల్ ఇళ్ల స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం అనేది తోడవుతుంది. మీ కలత్రం వంటి వైఖరి కాస్త చికాకు కలిగిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే విధముగా మరి ఈరోజు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నా మాటలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మరియు ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ అనేది ఉండటం ద్వారా ఏ విధమైనటువంటి గొడవలకు ఆస్కారం అనేది ఉండదు. లక్కీ కలర్ చూసినట్లయితే మరి ఈరోజు సున్నము, లక్కీ సంఖ్య 90. మరి ఈరోజు పరిహారం చూసినట్లయితే కనుక సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆ సాయిబాబా ఆలయ దర్శనం తర్వాత పేదలకు మీరు బట్టలను దానం చేసినట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.